శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 433వ భాగము 16వ అధ్యాయం దైవాసుర సంపద్ విభాగ యోగం. పరమ శ్రేయస్సుని పొందగలవాడు ఎవడు అన్న విషయాన్ని 21వ శ్లోకంలో చెప్పబోతున్నారు స్వామి. అంటున్నాడు కృష్ణ పరమాత్మ, అర్జున, కామం కామం కామ క్రోధ స్థదా లోభ అని ఆ 3 వరుసగా చెప్పేశాను, కానీ ఇవి ఒకదానికంటే ఒకటి చాలా గొప్పవయ్యా అంటున్నాడు. కామమే గొప్పది అనుకుంటే క్రోధము దానికి మించింది. కామాన్ని జయించిన వారు కూడా క్రోధానికి వశమైపోయే ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. సరే, కామము క్రోధము ఆ రెండింటిని దాటినా కూడా లోభం ఉంది చూసారు, మూడోది, ఇది అసలు వదలదు. ఒకడికి కామ వికారం లేదు, క్రోధం మచ్చుకైనా కనబడదు, అయినా పైసా అంటే 10 ముళ్ళు వేస్తాడనమాట లోభి. ఈ లోభం ఉంది చూసారు, ఇది అన్ని పాపాలకి మూలమైనది లోభం అనేది. 3వ అధ్యాయంలో కామాన్ని క్రోధాన్ని గురించి నీకు వివరంగా చెప్పా. 37 నుంచి 39వ శ్లోకం వరకు కర్మయోగంలో 3వ అధ్యాయంలో కామ క్రోధాల గురించి చక్కగా మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఆ రెండింటి కాకుండా ఇప్పుడు లోభాన్ని గురించి కొంతగా మనం ఇప్పుడు ముచ్చటించుకుందాం. ఇప్పుడు కామం క్రోధం ఒకే రూపం అన్నమాట. అక్కడ 3వ అధ్యాయంలో ఏమని చెప్పాము, కామము క్రోధము రెండు ఒకే రూపము అని చెప్పడం జరిగింది. మరి లోభం కూడా ఏమీ తక్కువ లేదు, లోభం కూడా వాటి లాంటిదే, ఏం తేడా లేదు. కామానికి ఆటంకం కలిగిందనుకో అది క్రోధంగా మారుతుంది. ఆ క్రోధమే తీవ్రతరమైతే తొండ ముదిరి ఓసరబిల్ల అయినట్టు లోభరూపాన్ని దాల్స్తుంది. కామానికి ఆటంకం కలిగితే క్రోధంగా మారుతుంది. క్రోధం కనుక తీవ్రమైతే లోభరూపాన్ని ధరిస్తుంది. తనకు దగ్గర లేని వస్తువు, తన దగ్గర లేనటువంటి వస్తువు వచ్చి తీరాలి అని పట్టడం, అదేవిధంగా తన దగ్గర ఉన్నది పక్కకు పోకూడదు అనేటువంటి పట్టుదలని కలిగి ఉండడం, ఈ 2 లక్షణాలు లోభ లక్షణాలు. లోభం అంటే తన దగ్గర లేని వస్తువు ఎట్టాగైనా సరే రావాలి అన్నటువంటి ఒక భావం. తన దగ్గర ఉన్నదాన్ని ఏ విధంగానైనా సరే దాన్ని పక్కకు పోనీయకుండా గట్టిగా తన వద్దనే ఉంచుకోవాలి అన్నది 2వ విషయం అన్నమాట. ఈ 2 పట్టుదల వల్ల కలిగేటువంటి భావాలనే లోభము అని అంటుంటారు అన్నమాట. అదేవిధంగా అయితే ఇక్కడ ఒకటి 7వ అధ్యాయంలో ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అని చెప్పాను కదా నేను. 7వ అధ్యాయంలో అంటే ధర్మ విరుద్ధం కానటువంటి కామం ఉంది చూశారు, అది ఉండవలసిందే అని చెప్పాను నేను అక్కడ. ఏమని, ధర్మానికి బద్ధమైనటువంటి కామము అది ఉండాలి. కామం అది ఆశించదగినటువంటి విషయమే, నా విభూతి అది అని కూడా చెప్పాను నేను. విభూతి యోగంలో 7వ అధ్యాయం వచ్చి విభూతి యోగం కదా, దాంట్లో ఏమని చెప్పాను, ధర్మబద్ధమైనటువంటి కామం నా రూపమే అని చెప్పాను కదా. అయితే ఇక్కడ ఏంటంటే ధర్మ విరుద్ధమైనది అశాస్త్రీయమైనటువంటి దాన్ని ఇక్కడ ఏంటంటే నిర్ద్వంద్వంగా వదిలేయాలా అని నేను ఇక్కడ చెప్తున్నాను. శాస్త్ర ప్రమాణాన్ని గుర్తించబోయి అక్కడ అట్ట చెప్పాను, ధర్మబద్ధమైన కామం నేనే అన్నాను, కానీ ధర్మానికి విరుద్ధమైనటువంటి కామాన్ని తప్పకుండా వర్జించవలసిందే అని ఇక్కడ నేను చెప్తున్నాను. మామూలుగా సాధకులు ప్రారంభంలో సత్కామనలతో ఏదో సత్కర్మాభిలాష అనమాట, సత్కర్మలు చేస్తూ ఆ సాధనని ప్రారంభిస్తారు. మొట్టమొదట ఏది పుణ్యాన్ని ఆశిస్తూ ఆ సత్కర్మలను చేస్తూ సాధన ప్రారంభిస్తారు. ఆ సత్కామాలని మెల్లమెల్లగా ఆ యొక్క కర్మల వెనకుండా ఫలితాన్ని మెల్లమెల్లగా ఈ సాధన పెరిగే కొద్దీ త్యజిస్తూ వస్తాడనమాట.
చివరికి సిద్ధావస్థకు వచ్చేసరికి అసత్కామలని సత్కామలని మొత్తాంటిని కూడాను వదిలేస్తారన్నమాట. అర్థమైందా? మంచి కామల్ని ఇప్పుడు మెల్లమెల్లగా ఒక రకమైన క్రమ పరిణతి ఇది. సిద్ధావస్థకు వచ్చేసరికి అసత్కామనలు పోతాయి, సత్కామనలు పోతాయి, మొత్తాన్ని వదిలేసి నిష్కాముడై అతను ఆత్మ యందు స్థితుడవుతాడు. అయ్యా కిరీటి, నేను చెప్పాను కదా ముందు శ్లోకంలో, ఇవి నరక ద్వారాలు. కామము, క్రోధము, లోభము అనేటివి నరకానికి ద్వారాలు. ఇవి నరజన్మను పాడు చేసేటివి. నరజన్మని పాడు చేసేటివి కాబట్టే వీటికి నరక ద్వారాలు అని నేను అంటున్నాను. ఇవి తమోద్వారాలు కూడా. తమస్సు అంటే చీకటి. చీకటిలో పడిన వాడికి కళ్ళు ఎలాగో కానరావో, ఈ చీకటి ద్వారాలలో ప్రవేశించిన వాడికి కూడాను ఆ గతి అంతా కూడాను అధోగతే. కాబట్టి ఈ చీకటి ద్వారాలలో పడకుండా తప్పుకున్న వాడు ఎవడైతే ఉంటాడో వాడే ధన్యుడు అర్జున. అంతేకాదయ్యా పార్థ, ఇవి ఈ కామం, క్రోధం, లోభం అనేటివి ఆత్మనాశనానికి హేతువులుగా ఉంటాయి. నువ్వు అనొచ్చు, ఏంటయ్యా ఆత్మ నశించేది, ఆత్మ నశించదు కదా అని నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు. ఇక్కడ ఆత్మనాశనం అంటే ఏంటంటే పురుషుడు పురుషార్థానికి అయోగ్యుడు కావడమే ఆత్మనాశనం. పురుషార్థాలంటే ఏంటి? ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఈ నాలుగింటిని సంపాదించడమే పురుషార్థాలు. పురుషుడై పుట్టిన వాడికి పురుషుడంటే పురుషుడని కాదు, స్త్రీ పురుషులు ఎవరైనా సరే. ధర్మము, అర్థం, కామం, మోక్షం అనేటివి పురుషార్థాలు అంటాం. అవి చేయదగినవి, వాటిని సంపాదించే తీరవలెనమాట. వీటిని పురుషార్థాలు అంటారు. మరి ఈ పురుషార్థాలని సాధించడానికి అయోగ్యుడయ్యాడనుకో, వాడి ఆత్మ నాశనం అయినట్టే లెక్క. అంటే పురుషార్థాలన్నీ సాధించేందుకు గన అడ్డుపడేటువంటి ప్రతిదీ అడ్డుపడినట్లయితే వాడితో ఆత్మనాశనం వైపు నడిచినట్టే లెక్క. మానవ జన్మకు ముఖ్యమైనటువంటి మోక్ష పురుషార్థం పొందాలి అంటే ఈ యొక్క కామ, క్రోధ, లోభాలు ముఖ్యమైనటువంటి ప్రతిబంధకాలు అన్నమాట. ఈ పురుషార్థాల్లో కూడాను ధర్మం, అర్థం, కామం వాటి పక్కన పెడితే మోక్షం అనేది జీవిత లక్ష్యం, మానవుడు పొందవలసిన లక్ష్యం అనమాట. మరి ఈ లక్ష్యాన్ని పొందాలంటే దీనికి అడ్డుపడేవి ఏవి అంటే కామం, క్రోధం, లోభం అనమాట. ఈ మూడు అనమాట ప్రతిబంధకాలు. ఈ మూడు ప్రతిబంధకాల వలన వాడు ఏం చేస్తాడంటే పశుప్రాయుడైపోతాడు, ఆత్మనాశనాన్ని చేసుకుంటాడు. అది నేను ఇక్కడ చెప్పినటువంటి ఆత్మనాశనం అన్నదానికి అర్థం అనమాట. అక్షరుడైనటువంటి పరమాత్మను ఎరుగకుండా మానవ జన్మను వృధా చేసుకున్న వాడు కృపణుడు అంటాడు యాజ్ఞవల్క్య మహర్షి. ఎవరైతే పరమాత్మను, అక్షరుడైన పరమాత్మను ఎరగకుండా అమూల్యమైనటువంటి మానవ జన్మ వృధా చేసుకుంటాడు వాడు కృపణుడు అని నిర్దేశించేశాడు యాజ్ఞవల్క్య స్మృతిలో. ఎవడో మూర్ఖుడు మామూలుగా శ్రీగంధం చెక్కలు వాడు గంధలనంట టీ కాసుకోవడానికి పొయ్యిలో పెట్టుకున్నాడంట, మంట వేసుకోవడానికి, బొగ్గులు చేసి అమ్ముకోవడానికి వాడాడంట. అంత మూర్ఖుడు. అంటే శ్రీగంధం యొక్క విలువ తెలియని వాడు, మానవ జన్మ విలువ తెలియని వాడు ఈ ఐహికమైనటువంటి భోగాలకే వాడుకుంటూ మోక్షాన్ని ఎవరైతే అపేక్షించిన వాడు ఉంటాడో వాడు ఆ శ్రీగంధపు చెక్కలని బొగ్గులు చేసేదానికి వాడుకునేవాడు. ఇంకా మరొక మూర్ఖుడు ఏం చేశాడంటే పిట్టలను తరుగుతున్నాడంట, రత్నాలతో, విలువైన రత్నాలతో పిట్టల్ని తనవేయడానికి విసిరే రాళ్ళలాగా వాడుతున్నాడట. ఈ విధంగా ఉంటుంది ఈ ఆసురీ సంపన్నుల యొక్క విషయము అని చెప్తున్నాడు ఇక్కడ స్వామి అన్నమాట. పశువులు అనుభవించేటువంటి సామాన్య ఇంద్రియ భోగాలకు తన జీవితాన్ని వృధా చేసుకోవడం ఆత్మనాశనం చేసుకోవడమే. కాబట్టి అర్జున, ఈ మూడుని వదులు. ఏ మూడిటిని? కామం, క్రోధం, లోభాన్ని వదిలేయాలయ్యా, పట్టుబట్టి వదలాలయ్యా. తూతూ మంత్రాలతో ఇవి పోవు. ఎంతో కాలం నుండి బైఠాయించి కూర్చున్న భూతాలు ఇవి. మర్యాదగా పోండి వదిలి వెళ్ళండి అంటే వెళ్ళవన్నమాట ఇవి. కాబట్టి ఉత్తిష్ట, జాగ్రత్త, లేచి సహాయ నిరాకరణ చేయి వాటిని వెంటనే నో వేకెన్సీ బోర్డు పెట్టు. ఏం చేస్తావో చెయ్యి, ఆలస్యం చేయకుండా ఈ కామక్రోధ లోపాలని తరిమేసేయాలయ్యా.
మేల్కొని ఉన్న వాళ్ళ ఇళ్లలోకి దొంగలు పడేటువంటి అవకాశమే ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ కామ క్రోధ లోభాలు అనేటువంటి దొంగలు మనలో ప్రవేశించలేవు. కాబట్టి ఈ మూడింటిని జయించు. ఒక్కొక్కటే నరకం ద్వారం అయితే మూడు కలిస్తే ఇక మనకు చెప్పనలివే పని లేదయ్యా. కాబట్టి నీకు ఇప్పుడు అర్థమైంది కదా వీటి గురించి. ప్రయత్నపూర్వకంగా వీటిని వదులు. మోక్ష పురుషార్థాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలి, కానీ అదేదో ప్రారంధానుసారంగా వచ్చేది కాదు. మోక్షం అనేది ప్రయత్నంతో సిద్ధించేటువంటిది మోక్ష సాధనం. కాబట్టి ఆ ప్రయత్నానికి అవరోధాలుగా ఉన్నటువంటి కామ క్రోధ లోభాలని మూడింటిని వదిలి తీరాలి సాధకుడు అని అర్జునుడికి బోధిస్తూ 21వ శ్లోకాన్ని పూర్తి చేస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంతవరకు